నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజు. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం మాచర్లపట్నంలో చోటు చేసుకుంది. మాచర్లపట్నంలోని నెహ్రూ నగర్కు చెందిన ముక్కల శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తెల్లవారుజామున తన పొలంలో ట్రాక్టర్ను అమర్చిన యంత్రాలతో పొలానికి పిచికారు చేస్తుండగా పరికరాలు విద్యుత్ వైర్లకు తగలడంతో రైతు అక్కడికక్కడే మృతి చెంది కుప్పకూలాడు. సమీప పొలంలో ఉన్న రైతులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మాచర్లపట్నంలోనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య వెంకటరామ, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్సీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా డాక్టర్ సాంబేలు శాంతాబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం విజయవాడలో స్వతంత్ర సమరయోధుల భవనంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. శాంతాబాయి మాచర్ల మండలం గన్నవరం ఎంపీయూపీ స్కూల్లో హిందీ పండిట్గా పనిచేస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాచర్ల మండలం జమ్మలమడుగు గ్రామంలో ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్రామంలో తనిఖీలు చేయగా సరైన పత్రాలు లేనటువంటి 12 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో లభ్యమైందన్నారు. తక్షణమే వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం రోడ్లో గల స్వామి వివేకానంద స్టూడెంట్ హోమ్ నందు మే నెల 1వ తేదీ నుంచి 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.